స్టార్ హీరో అనే ఇమేజ్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసి రా అండ్ రూటెడ్ రోల్ లో రామ్ చరణ్ గారు కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమా ఏంటంటే పెద్ది. క్రికెట్, కుస్తీ, బీట్ రాయల్, ఎమోషనల్ హాస్పిటల్ సీక్వెన్స్, గూస్ బంక్స్ ఇంటర్వెల్, పవర్ఫుల్ క్లైమాక్స్ ట్విస్ట్ ఇవన్నీ ఆడియన్స్ ని కనెక్ట్ చేశాయా లేక రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లోనే ఉండిపోయిందా? ఈ వీడియోలో మనం పెద్ది మూవీ యొక్క కంప్లీట్ హానెస్ట్ రివ్యూ అండ్ డీటెయిల్ బ్రేక్ డౌన్ ని చూద్దాం. హై ఫ్రెండ్స్, మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మీ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మార్వెల్, DC మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే. ఇంకా వీడియోలోకి వస్తే ముందుగా మనం ఈ మూవీలోని కాస్ట్ అండ్ క్రూ, బడ్జెట్ అలాగే ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ రైట్స్ ఎవరు తీసుకున్నారో చూద్దాం. ముందుగా మనం ఈ మూవీలోని కాస్ట్ అండ్ క్రూ గురించి మాట్లాడుకుందాం. మొదటిగా మనం ఈ మూవీలోని మెయిన్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ యొక్క మెయిన్ లీడ్ వచ్చేసి రామ్ చరణ్ యాస్ పెద్ది. పహల్వాన్ కంప్లీట్ గా వన్ మ్యాన్ షో ఇచ్చాడు. జాన్వీ కపూర్ యాస్ అచ్చాయ్ అమ్మరు ఎమోషనల్ గా ఉన్న స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉంది. శివరాజ్ కుమార్ యాస్ గౌర్ నాయుడు ఈ సినిమాకి ఎమోషనల్ పిల్లర్ లాగా ఉంటారు. జగపతి బాబు యాస్ అప్పల్ సూరి. ఈ మూవీలో జగపతి బాబు గారు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దివ్యందు యాస్ రామ్ బుజ్జి ఈయన బాగా పర్ఫార్మ్ చేశారు. భూమన్ ఇమ్రాని, రవి కిషన్, అజయ్ ఘోష్, సత్య, జాన్ విజయ్, ఉపేంద్ర వీళ్ళంతా ఈ మూవీకి డీసెంట్ సపోర్ట్ ని ఇచ్చారు. శృతి హాసన్ గారు స్పెషల్ సాంగ్ అయిన హెల్లెల్లో ఈమె డాన్స్ మాస్ గా వర్క్ అయిందని చెప్పొచ్చు. ఈ మూవీ యొక్క డైరెక్టర్ అలాగే రైటర్ ఎవరంటే బుజ్జిబాబు సనా గారు. ఈ మూవీకి మ్యూజిక్ ఎవరు అందించారంటే ఏఆర్ రెహమాన్ గారు. ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ వచ్చేసి రత్నవేలు గారు. ఈ మూవీ యొక్క ఎడిటర్ వచ్చేసి నవీన్ నూలి. ఈ మూవీలో ఉండే సాంగ్స్ కి లిరిక్స్ ఎవరు రాశారంటే అనంత శ్రీరామ్. ఇంకా ఈ మూవీ యొక్క బడ్జెట్ గురించి చెప్పాలంటే ఈ మూవీ కోసం మేకర్స్ 350 crores ఖర్చు పెట్టారు. ఈ మూవీ యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని ఎవరు తీసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ యొక్క ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని దక్కించుకున్నారు. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క ప్లాట్ గురించి చూద్దాం. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ స్టోరీ విలేజర్ స్ట్రగుల్స్, సెల్ఫ్ రెస్పెక్ట్, స్పోర్ట్స్ స్పిరిట్, పాలిటిక్స్ అండ్ ఎమోషనల్ రిలేషన్షిప్ చుట్టూ తిరుగుతుంది. పెద్ది అనే ఆర్డినరీ యూత్ క్రికెట్ ద్వారా విలేజ్ కి హోప్ తీసుకొస్తాడు. కానీ పాలిటిక్స్, బీట్రాయల్, పర్సనల్ లాసెస్ వల్ల తన లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. క్రికెట్ నుండి కుస్తీ వరకు అలాగే కుస్తీ నుండి రన్నింగ్ వరకు తన ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీని కమర్షియల్ ఫార్మాట్ లో ఎమోషనల్ గా ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మనం ఈ మూవీ యొక్క కంప్లీట్ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ఈ మూవీ స్పోర్ట్స్ అసోసియేషన్స్ అందరు కలిసి ఒక మీటింగ్ ని పెట్టుకుంటారు. ఇలా ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. అందులో ఇండియాకి ఒలింపిక్స్ లో కేవలం గోల్డ్ మెడల్ ఇద్దరికే వచ్చిందని, మన ఇండియా పొజిషన్ 67th పొజిషన్ లో ఉందని డిస్కస్ చేసుకుంటారు. ఈ గోల్డ్ మెడల్ రేషియోని ఎలా ఇంక్రీజ్ చేయాలని డిస్కస్ చేసుకుంటూ అలా మన భూమన్ ఇరానీ గారు పెద్ది యొక్క విలేజ్ కి వస్తారు. ఇలా ఈ మూవీ స్లో విలేజ్ సెటప్ తో స్టార్ట్ అవుతుంది. పెద్ది క్యారెక్టర్ ని గ్రౌండెడ్ గా ఎస్టాబ్లిష్ చేస్తారు. రామ్ చరణ్ గారి ఎంట్రీ సింపుల్ గా ఉన్న ఇంపాక్ట్ మాత్రం సాలిడ్ గా ఉంది. విలేజ్ పీపుల్ స్ట్రగుల్స్, క్యాస్ట్ పాలిటిక్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇష్యూస్ ని ఫస్ట్ హాఫ్ లో డీటెయిల్ గా చూపిస్తారు. పెద్ది పవర్ క్రికెట్ అండ్ ₹1 క్రికెట్ సీక్వెన్స్ ఈ సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్స్ లో ఒకటని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ రన్నింగ్ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ ఎనర్జెటిక్ గా ఉంటాయి. క్రౌడ్ మూవ్మెంట్స్, ఎమోషన్స్ బీజిఎం థియేటర్ లో బాగా వర్క్ చేశాయని చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా డెవలప్ చేయలేదు. ప్రీ ఇంటర్వెల్ లో అప్పల్సూరి డెత్ అలాగే పాలిటిక్స్ వల్ల విలేజ్ మెంబర్స్ లో ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది. మస్సా సీక్వెన్స్ కంప్లీట్ థియేటర్ హై ఇస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ లో పెద్ది కుస్తీ నేర్చుకోవడానికి వెళ్తాడు. ఈ సీక్వెన్స్ గూస్ బంప్స్ ని పక్కా ఇస్తుంది. సెకండ్ హాఫ్ లో కంప్లీట్ ఎమోషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద నడుస్తుంది. ఫ్రెండ్ బీట్ రాయల్ వల్ల పెద్ది మెంటల్లీ అండ్ ఫిజికల్లీ బ్రేక్ అవుతాడు. అప్పల్సూరి డెత్ సీక్వెన్స్ ఎమోషనల్ గా బాగా వర్క్ అయ్యింది. ఆ సీన్ తర్వాత సినిమా ఎమోషనల్ తోనే కంప్లీట్ గా మారిపోతుంది. హాస్పిటల్ సీక్వెన్స్ కి అయితే ఆడియన్స్ చాలా మంది ఏడ్ చేశారని చెప్పొచ్చు. ఆ సీక్వెన్స్ లో రామ్ చరణ్ గారు తన సోల్ ని పెట్టేశారు. రామ్ చరణ్ గారు పెద్ది క్యారెక్టర్ లో నీలమైపోయారని ఈ సీక్వెన్స్ ఒకటి చెప్తుంది. ఈ సీక్వెన్స్ ఒకటి చాలు. రామ్ చరణ్ గారు పెద్ది క్యారెక్టర్ లో నీలమైపోయారని, ఇతను నటించడం లేదు, పెద్ది క్యారెక్టర్ లో జీవిస్తున్నారని చెప్పడానికి. పెద్ది హెల్ప్లెస్ గా ఉన్న మూమెంట్స్, గౌర్ నాయుడు సపోర్ట్, ఏఆర్ రెహమాన్ ఎమోషనల్ బీజిఎం ఆడియన్స్ ని ఎమోషనల్లీ కనెక్ట్ చేస్తాయి. తర్వాత ఢిల్లీ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. ఈ పోర్షన్ లో డైరెక్టర్ రాడికల్ అటెంప్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ లో రామ్ చరణ్ గారి యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, డాన్స్, అగ్రెషన్ లిటరలీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్మేషన్ మౌంటేజ్ కంప్లీట్ గా వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. శివరాజ్ కుమార్ అండ్ రామ్ చరణ్ గారి సీన్స్ ఎమోషనల్ గా అలాగే ఎక్స్ట్రాడినరీ గా వర్క్ అయ్యాయని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో యాంటాగనిస్ట్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయకుండా వాళ్ళ మైండ్ సెట్ అండ్ ఒపీనియన్ చేంజ్ అవ్వడం డిఫరెంట్ గా అనిపిస్తుంది. డైరెక్టర్ రివెంజ్ కన్నా రియలైజేషన్ ఇంపార్టెంట్ అని చూపించడానికి ట్రై చేశారు. ఎండింగ్ ఎమోషనల్ గా నీట్ క్లోజర్ ని ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే
విజయనగరం కొండ కింద ఉన్న ఒక ఊర్లో ఉండేవాడే ఈ పెద్ది షుగర్ కేన్ ఫ్యాక్టరీలో బెల్లం తయారు చేసేవాడిలాగా పనిచేస్తూ ఉంటాడు. అలా ఆ షుగర్ కేన్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఆటకూలిలాగా క్రికెట్ ని ఆడుతూ ఉంటాడు. అలా షుగర్ కేన్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ క్రికెట్ టోర్నమెంట్స్ ని ఆడుతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ వాళ్ళ నాన్న ఎలక్షన్ లో గెలిచాలని వాళ్ళ చెరుకు పంటని మొత్తాన్ని కాల్చేసి ఆ నిందని అపోజిషన్ లీడర్ మీద వేస్తుంది. అలా విజయనగరంలో ఉన్న పీపుల్స్ అందరి అటెన్షన్ ని హీరోయిన్ గ్రాప్ చేస్తుంది. అది నచ్చక మన రామ్ బుజ్జి హీరోయిన్ ని సెక్షువల్ హెరాస్ చేయాలని ఆమెని కంప్లీట్ నేకుడుగా అందరి ముందు ఎక్స్పోజ్ చేయాలని ట్రై చేస్తాడు. అది నచ్చని పెద్ది రామ్ బుజ్జికి ఎదురు తిరుగుతాడు. అలా మన పెద్ది అలాగే రామ్ బుజ్జికి ఒక గొడవ అవుతుంది. పెద్ది మీద ఎలా అయినా రివెంజ్ తీర్చుకోవాలని క్రికెట్ లో అతన్ని ఓడిపోయేలాగా చేస్తాడు. మన పెద్ది ఓడిపోయినా కూడా ఊరు ప్రజలందరూ మన పెద్ది సైడే నిలబడి పెద్దికి చీర్స్ చేస్తారు. మన పెద్ది గేమ్ స్టైల్ చూసి ఇంప్రెస్ అయిన గోర్నాయుడు గారు కుస్తీ నేర్పిస్తాను నాతో వచ్చేయని అడుగుతారు. కానీ మన పెద్ది డైలీ కూలీ లేబర్ చార్జ్ ఎంత ఇస్తావని అడుగుతాడు. దాని కోపం వచ్చి మన గోర్నాయుడు గారు పెద్దిని తిట్టి వెళ్ళిపోతారు. తర్వాత జగపతి బాబు గారు యాజ్ పల్సూరి రైల్ ని కొండ కింద ఉన్న ఊర్లో ఆపాలని చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. ఇంకా చేసేదేం లేక రైలు ఆపుతారా లేకుంటే ఆ రైల్ ని నా మీద ఎక్కించి వెళ్ళిపోండి అని రైల్వే ట్రాక్ లో నిలబడతారు. ఆ రైలు మాత్రం ఆగదు. ఆ పల్సూరిని గుద్దేసి వెళ్ళిపోతుంది. ఆ పల్సూరి చావుని కల్లారా చూసిన పెద్ది అలాగే ఊరు ప్రజలందరూ తిరుగుబాటు చేస్తారు. రైల్వే ట్రాక్ ని ధ్వంసం చేసి కాల్చేస్తారు. పోలీసు వాళ్ళు పెద్దిని అలాగే ఊరి ప్రజలందరినీ కట్టేసి కొడతారు. ఆ పల్సూరి బాడీని ఇవ్వమని, అది ఒక అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ అని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోమని పెద్దికి అలాగే ఊరి ప్రజలందరికీ చెప్తారు. కానీ పెద్ది ఆ పోలీసుల మాట వినడు, ఫైట్ చేస్తాడు. అప్పుడు పోలీసు వాళ్ళు ఆ డెడ్ బాడీని వదిలేసి వెళ్ళిపోతావా లేకుంటే కంప్లీట్ విలేజ్ మెంబర్స్ ని చంపేయమంటావా అని బ్లాక్ మెయిల్ చేసి అక్కడ నుండి పెద్దిని అలాగే విలేజ్ మెంబర్స్ ని పంపిస్తారు. అది చూసి తట్టుకోలేక మన పెద్ది గోర్నాయుడు దగ్గరికి వెళ్లి కుస్తీ నాకు నేర్పించని అడుగుతారు. కానీ గోర్నాయుడు గారు దానికి ఒప్పుకోరు. ఒక పరీక్షను పెడతాడు. ఆ పరీక్ష చాలా కష్టంగా ఉంటుంది. అక్కడ ఉండి కుస్తీ నేర్చుకుంటున్న వాళ్ళందరూ మన పెద్ది మీద పడతారు. అప్పుడు అడుగుతారు గోర్నాయుడు గారు, ఇక్కడే ఉంటావా లేకుంటే వెళ్ళిపోతావా? కుస్తీ అనేది సింపుల్ ఆట కాదు, అది చాలా సులభం అనుకుంటున్నామేమో, అది చాలా కష్టం. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా అని అంటే అప్పుడు మన పెద్ది నేను ఇక్కడే ఉంటానని కష్టపడి ఆ కుస్తీని నేర్చుకుంటారు. కుస్తీ నేర్చుకొని నేషనల్స్ కి సెలెక్ట్ అవుతారు. కానీ నేషనల్స్ కి వెళ్లే ముందు గవర్నర్ గారి ముందు శిష్యుడు పెద్దిగడి స్నేహితుడు పెద్ది యొక్క కాల్ని విరగొట్టి పెద్దిని బీట్రాయల్ చేస్తాడు. పెద్ది యొక్క లెగ్ ఇంజరీ గురించి లీక్ చేసి పెద్దిని ఫిజికల్ గా లూజ్ అయ్యేలాగా చేస్తాడు. పెద్ది ఏమో సెమీఫైనల్స్ గెలిచిన నేషనల్ ఫైనల్స్ మాత్రం ఆ లెగ్ ఇంజరీ వల్ల ఆడలేకపోతాడు. ఈ హాస్పిటల్ సీక్వెన్స్ లో రామ్ చరణ్ గారి నటన కళ్ళలో నీళ్ళని తెప్పిస్తాయి. పెద్ది క్యారెక్టర్ కి రామ్ చరణ్ గారు ప్రాణం పోసారని చెప్పొచ్చు. ఇంకా చేసేదేం లేక గవర్నమెంట్ జాబ్ ని ప్రేమించిన అమ్మాయిని వదిలేసుకొని మన పెద్ది ఢిల్లీకి వెళ్తాడు. రైలు ఆపమని రిక్వెస్ట్ చేయడానికి ఢిల్లీకి వెళ్తాడు. కానీ అక్కడ మన పెద్దిని ఎవరు పట్టించుకోరు. ఢిల్లీలో మన పెద్దిని ఎవరు పట్టించుకోరు. ఇంకా చేసేదేం లేక ఊరికి రిటర్న్ అవుదాం అనుకున్న టైంలో మన పెద్దికి అప్పుడే కనిపిస్తుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు రన్నింగ్ స్పోర్ట్స్ కోసం ట్రైన్ అవ్వడం. అది చూసి మన పెద్దికి ఒక హోప్ వస్తుంది. ట్రైన్ లో రిటర్న్ అవుతున్న టైంలో డిస్ట్రాయ్ అయింది నా కాలే కదా, నేను కాదు కదా, నాకు స్పోర్ట్స్ ఆడడానికి పని చేయని కాలు ఎందుకని చెప్పి రన్నింగ్ ట్రైన్ నుండి అతని కాల్ని బయటికి పెడతాడు. ఒక బోర్డ్ ఆ లెగ్ కి తగిలి ఆ లెగ్ అక్కడే కట్ అవుతుంది. తర్వాత మన పెద్దిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. అక్కడ డాక్టర్స్ మన పెద్దికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఆ తర్వాత భూమన్ ఇరానీ గారు ఓడిపోయిన వాడి గురించి నాకెందుకు చెప్తున్నావు, ఆ కాలు పోగొట్టుకున్న వాడి కథ నాకెందుకు చెప్తున్నావు అని క్వశ్చన్ చేస్తూ అతను కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలని అనుకుంటాడు. అప్పుడే పెద్ది యొక్క కథని చెప్తున్న విలేజర్ మన భూమన్ ఇరానీ గారిని ఆపి పెద్ది యొక్క మిగతా కథని చెప్తారు. పెద్ది ఇప్పుడు అతని కుడికాల్ని పోగొట్టుకున్నాడు, కానీ అతని హోప్ ని కాదు. మన పెద్ది రన్నింగ్ స్పోర్ట్ మీద పారా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ ని గెలుచుకుంటాడు. గోల్డ్ మెడల్ ని ఇస్తున్న టైంలో మన పెద్ది ఆ గోల్డ్ మెడల్ ని తీసుకోడు. నాకు ఒక ఐడెంటిటీనే లేదు, నాకంటూ సొంత ఊరు లేదు, అప్పుడు నేను ఇండియన్ ఎలా అవుతానని అందరినీ ప్రశ్నించి అతని స్పీచ్ తో అక్కడ ఉన్న ఆడియన్స్ తో కంటితడ పెట్టించాడు. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ ఏడుస్తూ మన పెద్దికి సపోర్ట్ చేస్తారు. అలా మన పెద్ది అతని ఊరికి ఒక ఐడెంటిటీని, రైల్వే స్టాపింగ్ ని, గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్, ఇంకా అతని ఊరికి పిన్ కోడ్, అలాగే అతని ఊరికి అపల్సూరి అనే పేరుని తెస్తాడు. ముందుగా అతని ఊరికి పెద్ది అని పేరు పెట్టి పెద్ది అనే రైల్వే స్టాప్ ని పెడదాం అనుకుంటారు. కానీ మన పెద్ది నా పేరు వద్దు, మా కోసం చనిపోయిన మా అప్పల్సూరి పేరుని పెట్టండి, అప్పల్సూరి మీద రైల్వే స్టేషన్ ని అలాగే ఊరికి కూడా అప్పల్సూరి అని పేరు పెట్టిస్తారు. రైల్వే స్టాప్ దగ్గర ఒక టీ కొట్టు అలాగే పెద్ది ఒక స్టాచ్యూ ఉంటుంది. ఇలా మన పెద్ది మల్టిపుల్ స్పోర్ట్స్ ఆడి అతని విలేజ్ కి ఒక ఐడెంటిటీ, గవర్నమెంట్
గవర్నమెంట్ స్కూల్స్, హాస్పిటల్, రైల్వే స్టాప్ ని తెస్తాడు. ఇప్పుడు మనం ఈ మూవీలోని హిడెన్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సినిమాలో క్రికెట్ ని జస్ట్ స్పోర్ట్ లా కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్ సింబల్ లాగా యూజ్ చేశారు. ₹1 క్రికెట్ కాన్సెప్ట్ విలేజర్స్ యూనిటీని రిప్రజెంట్ చేస్తుంది. పెద్ద లెగ్ ఇంజరీ ఫిజికల్ పెయిన్ కన్నా ఎమోషనల్ డ్యామేజ్ ని ఎక్కువగా సింబలైజ్ చేస్తుంది. కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్ కంప్లీట్ గా రీబర్త్ సింబాలిజం లాగా ఉంటుంది. మన పెద్ద కుస్తీ నేర్చుకుంటూ మండలం యొక్క కుస్తీ పోటీలోకి దిగుతాడు. మన పెద్ద అపోనెంట్ గా ఇద్దరు ఒకేసారి వస్తాడు. మన పెద్ది మొదట్లో వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న తర్వాత వాళ్ళిద్దరిని ఒకేసారి ఓడించి ఆ కుస్తీ పోటీలో గెలుస్తాడు. పెద్ది వీక్ పర్సన్ నుండి ఫియర్లెస్ లీడర్ గా మారడం ని విజువల్ గా చూపించారు. హాస్పిటల్ సీన్స్ లో వైట్ లైట్నింగ్ అండ్ స్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హోప్ అండ్ పెయిన్ మధ్య కాన్ఫ్లిక్ట్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఢిల్లీ ఎపిసోడ్ లో పొలిటికల్ రిఫరెన్సెస్ సబ్టుల్ గా ఉన్న గ్రౌండెడ్ గా కన్వే చేశారు. ఇప్పుడు మనం ఈ మూవీలోని స్పాయిలర్స్ గురించి మాట్లాడుకుందాం. రాంబుజ్జి పిట్రాయల్ సినిమా బిగ్గెస్ట్ ఎమోషనల్ షాక్ అని చెప్పొచ్చు. కుస్తీ సీక్వెన్స్ లో కూడా గవర్నర్ గారి మొదటి శిష్యుడు పెద్ది దగ్గర అతను మంచిగా మారిపోయినట్లు అతన్ని క్షమించమంటూ పెద్దిని హద్దుకొని పెద్ది యొక్క కాల్ని ఇంజూర్ అయ్యేలాగా డిస్ట్రాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ మీద నమ్మకం పెట్టి లైఫ్ స్పాయిల్ అవ్వడం ఆడియన్స్ ని ఎమోషనల్ హిట్ చేస్తుంది. అప్పల్సూరి డెత్ సీక్వెన్స్ తర్వాత స్టోరీ రివెంజ్ మోడ్ లోకి వెళ్ళినట్టు అనిపించిన డైరెక్టర్ ఎమోషనల్ హీలింగ్ మీద ఫోకస్ పెట్టాడు. పెద్ది లెగ్ ఇంజరీ తర్వాత అతని కుస్తీ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతుంది. అక్కడి నుండి రన్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవ్వడం క్యారెక్టర్ ఆర్క్ కి మేజర్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ లో విలన్స్ వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకోవడం రెగ్యులర్ రివెంజ్ క్లైమాక్స్ నుండి సినిమాని కొంచెం డిఫరెంట్ గా నిలబెట్టింది. ఇప్పుడు మనం ఈ మూవీలోని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ గారు కంప్లీట్ గా సినిమాని షోల్డర్స్ మీద క్యారీ చేశారు. యాక్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్, డాన్స్, ఎమోషనల్ సీన్స్ అన్ని కెరీర్ బెస్ట్ ఎఫర్ట్స్ లాగా అనిపిస్తాయి. పెద్ద పవర్ క్రికెట్ అండ్ కుస్తీ ఎపిసోడ్స్ థియేటర్ లో సూపర్ హైస్ ఇస్తాయి. ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అలాగే బీజిఎం సినిమా ఎమోషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. ఎస్పెషల్లీ హాస్పిటల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ లో ఏఆర్ రెహమాన్ గారి మ్యాజిక్ క్లియర్ గా కనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్, ఢిల్లీ ఎపిసోడ్, ఎమోషనల్ హాస్పిటల్ సీక్వెన్స్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మూవీకి మేజర్ స్ట్రెంగ్స్ అని చెప్పొచ్చు. సినిమాలో రూటెడ్ విలేజ్ ఎమోషన్స్ నేచురల్ గా కనెక్ట్ అవుతాయి. ఈ మూవీలో రీవాచబుల్ మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ మూవీలోని నెగటివ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ కొంచెం రెగ్యులర్ కమర్షియల్ టెంప్లెట్ లాగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే ఓల్డ్ ఫార్మాట్ లో ఉండడం వల్ల కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. హీరోయిన్ క్యారెక్టర్ కి ప్రాపర్ ఇంపార్టెన్స్ లేదు. ఆల్మోస్ట్ ఫార్మాలిటీ కోసం పెట్టినట్టు ఉంటుంది. కొన్ని లాగ్ సీన్స్ పేసింగ్ ని స్లో చేస్తాయి. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్ గా ఉంటే సినిమా ఇంపాక్ట్ ఇంకా పెరిగేది. ఇప్పుడు మనం ఈ మూవీని ఎందుకు చూడాలో 10 రీజన్స్ లో చూద్దాం. 10 రీజన్స్ టు వాచ్ దిస్ పెద్ద మూవీ. రీజన్ నెంబర్ 1, రామ్ చరణ్ గారి వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ కోసం ఈ మూవీని డెఫినెట్లీ వాచ్ చేయాల్సిందే. రీజన్ నెంబర్ 2, పెద్ద పవర్ క్రికెట్ అండ్ రన్నింగ్ స్పోర్ట్స్ సీక్వెన్సెస్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని ఎలివేట్ చేస్తాయి. రీజన్ నెంబర్ 3, కుస్తీ ట్రాన్స్ఫర్మేషన్ సీన్స్ కంప్లీట్ గూస్ బంప్స్ ని ఇస్తాయి. రీజన్ నెంబర్ 4, ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ అండ్ బీజిఎం ఎమోషనల్ హైస్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. రీజన్ నెంబర్ 5, ఇంటర్వెల్ బ్లాక్ ప్రాపర్ మాస్ హై ఇస్తుంది. రీజన్ నెంబర్ 6, హాస్పిటల్ సీక్వెన్స్ ఎమోషనల్ స్ట్రాంగ్ గా కనెక్ట్ చేస్తుంది. రీజన్ నెంబర్ 7, ఢిల్లీ ఎపిసోడ్ సినిమాకి హార్ట్ అండ్ సోల్ లాగా వర్క్ చేస్తుంది. రీజన్ నెంబర్ 8, ఫ్రెండ్ బీట్ రాయల్ అండ్ ఎమోషనల్ ఆర్క్ ఆడియన్స్ ని ఇన్వాల్వ్ చేస్తాయి. రీజన్ నెంబర్ 9, క్లైమాక్స్ ట్విస్ట్ రెగ్యులర్ రివెంజ్ ఫార్మాట్ నుండి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రీజన్ నెంబర్ 10, ఫ్లాస్ ఉన్నా కూడా ఫ్లో లో వెళ్ళిపోయే రూటెడ్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ఇది. ఇంకా ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5 కి 3.5 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే పెద్ద రెగ్యులర్ కమర్షియల్ స్క్రీన్ ప్లే ఫాలో అయిన ఎమోషనలీ హానెస్టీ అండ్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ సినిమాని స్ట్రాంగ్ గా నిలబెట్టాయి. వీక్ పాయింట్స్ ఉన్నా కూడా థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి వర్తున్న మూవీ ఇది. స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే అండ్ టైటర్ ఎడిటింగ్ ఉంటే నెక్స్ట్ లెవెల్ క్లాసిక్ అయ్యేది. ఈ మూవీ చాలా మందిని మోటివేట్ చేస్తుంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత పెద్ద అపాయం వచ్చినా ఎదురు నిలబడి గెలవాలి అని ఈ మూవీ అందరినీ మోటివేట్ చేస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే పెద్ది ఒక పర్ఫెక్ట్ కమర్షియల్ సినిమా. ఈ మూవీ ఒక జెన్యూన్ అటెంప్ట్ ఉన్న రూటెడ్ ఎమోషనల్ కమర్షియల్ ఎంటర్టైనర్. రామ్ చరణ్ గారి యాక్టింగ్, ట్రాన్స్ఫర్మేషన్, డాన్స్ కంప్లీట్ గా సినిమాని క్యారీ చేశాయి. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ సినిమా సోల్ లాగా వర్క్ అయ్యింది. డైరెక్టర్ బుచ్చిబాబు సన గారు ఎమోషనల్ కొన్ని బాగా కన్వే చేశారు, కానీ స్క్రీన్ ప్లే ఇంకా ఫ్రెష్ గా ఉండాల్సింది. స్టిల్ ఆర్సీ ఫ్యాన్స్ కి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి డెఫినెట్లీ వాచబుల్ అండ్ రీవాచబుల్ మూవీ ఇది. మీకు పెద్ద మూవీలో బెస్ట్ మూమెంట్ ఏంటి? క్రికెట్ ఎపిసోడా, హాస్పిటల్ సీక్వెన్సా, లేక కుస్తీ ట్రాన్స్ఫర్మేషనా? కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కంపల్సరీ చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి చాలా టాపిక్ సజెషన్స్ ని అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ అలాగే డీటెయిల్ బ్రేక్ డౌన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. మరి ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మార్వెల్, DC మరియు టాలీవుడ్ బ్రేక్ డౌన్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి కామిక్ మ్యాజిక్. మీ అప్డేట్స్ ఇక్కడే.